పొంగలికి పెట్టుకున్నానండి. ఒక గ్లాసుకి 6 గ్లాసులు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఒక పొంగు రాగానే ఆపేసానండి. పక్క కుక్కర్లో పెసరపప్పు ఉడకబెట్టుకున్నాను. ఆపేసిన తర్వాత ఇది పెసరపప్పు కూడా దాంట్లోనే కలిపేసుకోవాలండి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి వెలిగించాలి. చూడండి, ఇలా అవుతున్నప్పుడు బాగా కలుపుకొని పోపు పెట్టుకోవాలండి. బాగా మెత్తగా ఉడికిపోతుంది ఆపేసుకుంటే. మనము పొంగు రాగానే ఆపేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. పోపు పెట్టుకోవాలి. పోపు దినుసులు, పల్లీలు వేసి మిరియాలు కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసి పొంగల్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇది నెయ్యితో వేసుకోండి. పోపు సూపర్గా ఉంటుందండి. చట్నీ పొంగలి.